పంచతంత్రం ఈ పేరు వినగానే మనందరికీ చిన్ననాటి కథలు గుర్తొస్తాయి కదూ. కాని ఇది కేవలం పిల్లల కథల పుస్తకం మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన రాజనీతి శాస్త్ర గ్రంథం. అంటే ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి అనేదానిపై ఒక లోతైన విశ్లేషణ. సో మనం ఈరోజు ఆ లోతైన సముద్రంలోకి ఒక ప్రయాణం చేద్దాం. మన కథను మొదలుపెట్టడానికి ఒక అద్భుతమైన సామెతతో మొదలుపెడదాం. చూడండి, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. కాని అడగకుండానే అబద్ధాలు చెప్పేవాణ్ణి నమ్మితే కొంప కొల్లేరవుతుంది. ఈ మాటల్లోనే మన కథ యొక్క సారాంశం మొత్తముంది. ఒక గుడ్డి నమ్మకం ఎంత పెద్ద విషాదానికి దారితీయగలదో చెప్పే ఒక హెచ్చరిక ఇది. సరే, ఇక మన నాటకంలోకి ప్రవేశిద్దాం. మొదటి అంకం ఒక అసాధారణ స్నేహబంధం తెరలేవబోతోంది. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ కథలో మన ప్రధాన పాత్రలు ఎవరంటే, ముందుగా అడవికి రారాజు, శక్తివంతుడు, కాని కాస్త ఆందోళనపడే సింహం పింగళకుడు. ఆయన ప్రాణస్నేహితుడు, సౌమ్యుడు, కాని చాలా బలవంతుడైన ఒక ఎద్దు సంజీవకుడు. వాళ్ళిద్దరి స్నేహమంటే అడవి అంతా చెప్పుకునేది, అంత గొప్పగా ఉండేది. కాని ఈ కథలోకి ఒక విలన్ ప్రవేశిస్తాడు. అతనే జిత్తులమారి నక్క దమనకుడు. వాళ్ల స్నేహం ఎలాంటిదంటే, ఆ అడవి రాజ్యానికి ఒక బలమైన పునాదిలాంటిది. అంతా ప్రశాంతంగా, స్థిరంగా ఉండేది. కాని ఆ పునాదినే పెకలించడానికి ఒక తుఫాను రాబోతోందని పాపం ఎవ్వరూ ఊహించలేదు. ఇక రెండో అంకం. ఇక్కడే అస్సలైన కథ మొదలవుతుంది. మన విలన్ దమనకుడు తన ఎత్తుగడలకు పదును పెడతాడు. ఈ విషాద నాటకానికి డైరెక్టర్ అతడే. అసలు దమనకుడికి వచ్చిన సమస్య ఏంటి? సింపుల్, అసూయ. రాజుగారితో ఎద్దుకున్న ఆ సాన్నిహిత్యం, ఆ స్నేహం తన పలుకుబడిని ఎక్కడ దెబ్బతీస్తుందో అని భయం, తన ప్రాముఖ్యత తగ్గిపోతుందని కుళ్ళుకున్నాడు. ఇప్పుడు చూడండి దమనకుడి తెలివి. ఇద్దరి దగ్గరికి వేర్వేరుగా వెళ్లాడు. సింహంతో ఏమన్నాడంటే, రాజా, ఆ ఎద్దు మిమ్మల్ని చంపి సింహాసనమెక్కాలని చూస్తోంది, జాగ్రత్త అన్నాడు. మరి ఎద్దు దగ్గరికెళ్ళి, నీమీద సింహానికి అసూయ, తన అధికారం కోసం నిన్ను చంపాలని చూస్తోంది అని చెప్పాడు. అంటే ఇద్దరి మనసుల్లోనూ ఒకే రకమైన విషపు బీజాన్ని నాటాడు. ఎంత తెలివిగా చేశాడో చూసారా? మూడవ అంకం క్లైమాక్స్. దమనకుడు నాటిన ఆ అనుమానమనే విత్తనాలు మొలకెత్తి ఇప్పుడు విషపు ఫలాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు ఉదయం ఆ వాతావరణమే చాలా ఉద్రిక్తంగా ఉంది. సంజీవకుడు సింహం గుహవైపు నడుస్తున్నాడు, పింగళకుడు గుహలో ఎదురుచూస్తున్నాడు. ఇద్దరి మనస్సుల్లోనూ భయం, అనుమానం. ఇప్పుడు వాళ్లు ప్రాణస్నేహితులుగా కాకుండా దమనకుడు చూపించిన అబద్ధాల అద్దములోంచి ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇద్దరి భయం ఒకటే. సింహమేమనుకుంటోందంటే, అవును, దమనకుడు చెప్పింది కరెక్టే, ఈ ఎద్దు నన్ను చంపడానికే వస్తోంది అని. అదే సమయంలో ఎద్దు ఏమనుకుంటోందంటే, దమనకుడు చెప్పింది నిజమే, ఈ సింహం నన్ను చంపేస్తోంది అని. చూశారా, ఒకే అబద్ధం ఇద్దర్ని ఎలా విడదీసిందో? దీని పర్యవసానం ఎంత ఘోరంగా ఉంటుందో కదా. అంతే, ఆ ఒక్క క్షణంలో స్నేహితులు కాస్త శత్రువులుగా మారిపోయారు. మాటల్లేవు, మాట్లాడుకోవడం లేవు, కేవలం అనుమానం, భయం. ఆ తర్వాత జరిగిన యుద్ధం మామూలుగా లేదు. వాళ్ల పోరాటంతో అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. సింహం తన పదునైన పంజాలతో, ఎద్దు తన బలమైన కొమ్ములతో. ఇద్దరూ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. కాని అసలు విషాదమేంటంటే, వాళ్లని పోరాడేలా చేసింది నిజమైన శత్రుత్వం కాదు, ఒకరిపై ఒకరికున్న ద్వేషం కాదు, కేవలం ఒకరు సృష్టించిన భయం, ఒక కుట్ర. ఇక నాలుగవ అంకం. యుద్ధం ముగిసింది, కాని విషాదం ఇప్పుడే మొదలైంది. గెలిచినవాడు, ఓడినవాడు, ఈ కుట్ర చేసినవాడు, వాళ్ల స్పందనలు ఎలా ఉన్నాయో చూద్దాం. చివరికి ఆ బలమైన సింహం తన ప్రాణ స్నేహితుడైన సంజీవకుణ్ణి చంపేసింది. పోరాటం ముగిసింది. కాని సింహం గుండెల్లో అంతులేని పశ్చాత్తాపం మొదలైంది. అప్పుడు ఏడుస్తోంది సింహం. అయ్యో, నేనెంత పెద్ద తప్పు చేశానో, నా స్నేహితుణ్ణి నా చేతులారా నేనే చంపుకున్నానే అని విలపించింది. తన తప్పేంటో అప్పుడు అర్థమైంది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సింహం అలా ఏడుస్తుంటే దమనకుడు వచ్చి ఏమన్నాడో తెలుసా? రాజా, ఎందుకు ఏడుస్తారు? శత్రువు చనిపోతే సంతోషించాలి. ఇప్పుడు మనం ఈ అడవిని హాయిగా, శాంతిగా ఏలుకోవచ్చు అన్నాడు. చూడండి, ఆ మాటల్లో ఎంత కపటత్వముందో. సింహం బాధ ఒకవైపు, ఇతని ఆనందం మరోవైపు.
ఇక్కడే అతని అసలు స్వరూపం బయటపడింది. సరే, కథ ముగిసింది, నాటకానికి తెరపడింది. ఇప్పుడు ఈ కథ ద్వారా రచయిత విష్ణుశర్మ మనందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ చివరి నీతిని చూద్దాం. ఈ కథ యొక్క నీతి పేరు మిత్రభేదం, అంటే స్నేహితులని విడదీయడం. ఇది కేవలం కథ పేరు కాదు, రాజనీతి శాస్త్రంలో ఇది మొదటి సూత్రం. దుర్మార్గులు చెప్పే మాటలు విని మనలో మనమే గొడవపడితే ఎంత బలమైన బంధాలైనా, ఎంత పెద్ద రాజ్యాలైనా ఎలా కూలిపోతాయో చెప్పే ఒక పెద్ద గుణపాఠమిది. సో విష్ణుశర్మ మనకిచ్చే టైమ్లెస్ లెసన్ ఏంటంటే, 1. చెప్పుడు మాటలు వినొద్దు, ముఖ్యంగా స్వార్థపరులు చెప్పేవి అస్సలు నమ్మద్దు. 2. మన నిజమైన మిత్రుణ్ణి, మన వాళ్లని ఎప్పుడూ వదులుకోకూడదు. బయటివాళ్ల మాటలు విని మనవాళ్లని దూరం చేసుకోకూడదు. ఇక 3వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మన సొంత విచక్షణను నమ్మాలి. పింగళికుడు తన స్నేహితుడితో తనకున్న అనుభవాన్ని నమ్మి ఉంటే ఈ ఘోరం జరిగేదే కాదు కదా. ఈ పాఠాలు కేవలం ఆనాటి రాజులకే కాదు, ఈనాటి మనందరికీ కూడా వర్తిస్తాయి. అలా మిత్రభేదం కథ ముగిసింది. కాని పంచతంత్రం ఇక్కడితో అయిపోలేదు. స్నేహితుల్ని ఎలా విడదీయాలో చూశాం కదా. మరి విష్ణుశర్మ తర్వాతి పాఠమేమై ఉంటుంది? అదే మిత్రలాభం. అంటే మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలి, స్నేహం యొక్క లాభం ఏంటి, దాని గురించి తెలుసుకోవాలనుందా? అదే పంచతంత్రం యొక్క గొప్పతనం, ఎప్పటికీ తరగని ఒక విజ్ఞానగని.